ఏంటో ఎన్ని వీడియోలు పోస్ట్ చేసినా 1000కి మించి వ్యూస్ అయితే రావట్లేదు. 10కి 20కి మించి లైక్స్ కూడా రావట్లేదు. ఎంత కష్టపడి వీడియోలు చేసినా వ్యూస్ అయితే ఎక్కువగా రావటం లేదు. యూట్యూబ్ మళ్ళీ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఈలోపే నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నా. వేయంగా ఒక్క రాయైనా తగులుతుంది అన్నట్టు వీడియోస్ చేయంగా ఒక్కటైనా వైరల్ అవుతుంది అని ఆశపడి ఎదురు చూస్తున్నాను. నా ఛానల్ కూడా తొందరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా వీడియో విషయానికి వస్తే ఈవినింగ్ స్నాక్స్లోకి మిల్లీ మేకర్తో పకోడీ చేశాను. ఇప్పటి వరకు నేను ఈ మిల్లీ మేకర్తో ఏ రెసిపీ చేయలేదు. ఫస్ట్ టైం అయితే ఈ మిల్లీ మేకర్ పకోడీ చేశాను. మిల్లీ మేకర్లోకి వేడి నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ మొత్తం పిండి వేరే బౌల్లోకి తీసుకోవాలి. అందులో 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపాలి. తరువాత 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిల్లీ మేకర్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మిల్లీ మేకర్లు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు అన్నీ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఆనియన్స్ వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోయింది. నేను చేసేటప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ ఇలా ఉన్నాయి ఏంటి అని ఎగతాళి చేశారు. చేసిన తర్వాత కోతులు ఎగబడి తిన్నట్టు ప్లేట్కి ఎగబడి మొత్తం తినేశారు. టేస్ట్ అంత బాగుంది. మరి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటి వరకు నా వీడియోని చూశారు కదా, వెళుతూ ఒక చిన్న లైక్ ఇచ్చి